సరస్వతీదేవికి తెల్ల చీర ఇష్టం అని చెబుతారు. ఎందుకు? వేరే రంగు చీర ఆవిడకి ఇష్టం ఉండదా? మనం కొంచెం ఆలోచించాలి. దైవతత్వాన్ని గురించి చెప్పేటప్పుడు ముఖ్యంగా హిందూ ధర్మంలో ఏదైనా ఒక విగ్రహం, దానికి ఒక ఆకారం, దానికి ఒక వస్త్రం, ఒక నైవేద్యం అన్నారు అంటే దాంట్లో ఒక తత్వం ఉంటుంది. అంతేగాని తెల్ల చీరలు పట్టుకెళ్ళి ఒక 100 చీరలు పట్టుకెళ్ళి సరస్వతి ఆలయంలో పెట్టేసేస్తే మనకి చదువు వచ్చేస్తుంది అనుకోవడం పొరపాటు. అందుకే సరస్వతి ఆలయం పూజారి ఒక ఆయన నాకు చెప్పాడు, సరస్వతీదేవి రంగు చీరలు కూడా కట్టుకుంటుందని చెప్పండి, మీరు చెప్తే అందరూ వింటారన్నాడు. ఏమయ్యా నీకు నష్టం ఏంటన్నా, మా ఆవిడ చచ్చిపోతుంది తెల్ల చీరలు కట్టుకోలేకన్నాడు. విషయం అదే కదా, మనకు తెలుసు కదా. కాస్త మామూలు చీర వస్తే పూజారికి ఇస్తారు, కాస్త మంచి చీర వస్తే చైర్మన్ గారి ఇంటికి వెళ్ళిపోతుంది. మనం గ్రహించవలసింది ఏమిటంటే విద్యావంతులం అయ్యాము అంటే అవినీతికి దూరంగా ఉండాలి. జీవితంలో మత్స అనేది ఉండకూడదు. ఆధ్యాత్మికత స్వచ్ఛతకి సంకేతం, విద్య స్వచ్ఛతకి సంకేతం. అది లేనప్పుడు మనం బీటెక్ చదివినా ఒకటే, ఎంటెక్ చదివినా ఒకటే, ఏమీ చదవకపోయినా ఒకటే. ఉండవలసింది సంస్కారం.